ప్రముఖ సంస్థ వంటి అమెజాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి క్వాలిటీ అసోసియేట్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. దానితో పాటు ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ వీడియోలో 2 అమెజాన్ కంపెనీకి సంబంధించిన జాబ్ రోల్ కోసం ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఈ యొక్క 2 జాబ్స్కి మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసిన వితిన్ 10 సెకండ్స్కే మీకు టెస్ట్ మెయిల్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. స్క్రీన్ మీద చూడవచ్చు. ఇటువంటి టెస్ట్ మెయిల్ అప్లై చేసిన వితిన్ 2 మినిట్స్కి మీ యొక్క మెయిల్ చెక్ చేయండి, మీకు టెస్ట్ మెయిల్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మీ యొక్క ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ కాకపోతే కనుక రిగ్రెట్ మెయిల్ అనేది వస్తుంది. బట్ అమెజాన్ నుండి ఏదో ఒక రిటర్న్ మెయిల్ అనేది కూడా వెంటనే వితిన్ 2 మినిట్స్లోనే రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి అమెజాన్ కంపెనీ నుండి క్వాలిటీ అసోసియేట్ అనే రోల్ గురించి తెలుసుకుందాం. తర్వాత సెకండ్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ రోల్ కోసం తెలుసుకుందాం. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి, మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది గైస్. సో మనకి క్వాలిటీ అసోసియేట్ బెంగళూరు లొకేషన్ నుండి హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. సో మనకి లాస్ట్ మైల్ అనలిస్ట్ అండ్ క్వాలిటీ టీమ్ హైదరాబాద్ లుకింగ్ ఫర్ ఈ యొక్క రోల్ కోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. మనం వచ్చేసి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్కి బేస్ చేసుకొని వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఐడెంటిఫై ప్యాటర్న్స్ ఎమర్జెన్సింగ్ ఇన్ ది ఆడిట్స్ అండ్ కాంట్రిబ్యూట్ టు ప్రాసెస్ ప్రోగ్రామ్ ఇన్వాల్వ్మెంట్ బేస్ చేసుకొని వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. మరికొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఆ యొక్క పర్టికులర్ వెబ్సైట్లో కూడా మీరు చూడవచ్చు. ప్రతిదీ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. మీకు ఏం అర్థం కాకపోయినా, లింకులు దొరకకపోయినా ఫీల్ ఫ్రీగా మీరు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కామెంట్ సెక్షన్ కూడా ఉంటుంది, అక్కడ కామెంట్ చేస్తే మీకు ఆన్సర్ అయితే చేస్తానన్నమాట. సో వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అమెజాన్ కంపెనీలో మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది గైజ్. దీనికి బేసిక్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు. ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్ అండ్ అప్లికేషన్స్. తర్వాత ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంగ్లీష్లో మీకు స్పీక్, రీడ్ అండ్ రిటన్లో ఫ్లూయెన్సీ ఉంటే సరిపోతుంది. సో రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది మనకి. ఈ ఫామ్ ఫిల్ చేసిన వితిన్ 2 మినిట్స్కి మీ యొక్క మెయిల్ చెక్ చేయండి, మీకు టెస్ట్ మెయిల్ వస్తుంది, లేకపోతే రిగ్రెట్ మెయిల్ అయితే వస్తుందన్నమాట మీ యొక్క బేస్డ్ ఆన్ మీ యొక్క రెజ్యూమ్ బేస్ చేసుకొని. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. జాబ్ డీటెయిల్స్ అక్కడ ఉంటుంది, తర్వాత సోర్స్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, తర్వాత సిటిజన్షిప్ డిసైడ్, తర్వాత డిసబిలిటీ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ కావచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అవన్నీ మీరు ఫిల్ చేసేసేయండి మాన్యువల్గానే. తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే మన యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ ఫోటో అనేది కూడా మీరు అప్లోడ్ అయితే చేయాలి. మీ రెజ్యూమ్ బేస్ చేసుకొని ఈ యొక్క జాబ్కి మీరు సూటబుల్ కాదా లేదా అనేది వితిన్ 2 సెకండ్స్కే వీళ్ళు వెరిఫై చేసేసి మీకు 2 మినిట్స్లోనే టెస్ట్ అనేది కూడా మీ యొక్క మెయిల్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క జాబ్కి అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లింక్ ఇస్తాను, ఒకసారి డిస్క్రిప్షన్ చదవండి. ఎలిజిబుల్ అయితే కనుకనే రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ట్రై చేయండి. సో సెకండ్ రోల్ వచ్చేసి మనకి ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అనమాట, ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ రోల్. సో ఈ యొక్క రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేషన్ లెవెల్ 2 వర్క్ ఫ్రమ్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు అనమాట. ఫస్ట్ జాబ్ రోల్ వచ్చేసి మనం బెంగళూరు అమెజాన్ కంపెనీలో చేయాలి. ఈ సెకండ్ జాబ్ రోల్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ కింద చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి వీళ్ళు 6 మంత్ కాంట్రాక్ట్ బేస్డ్ కింద ఈ యొక్క జాబ్ అనేది అమెజాన్ ఇస్తున్నారనమాట. 6 మంత్ తర్వాత బేస్డ్ ఆన్ మీ యొక్క వర్క్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకుని, అదేవిధంగా కంపెనీలో ఉన్న వర్క్ ప్రెషర్ పట్టుకొని మనకి ఫుల్ టైం కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. ఈ రోల్ కోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. దీనికి బేసిక్ క్వాలిఫికేషన్ ఏముండాలి వచ్చేసి మనకి, సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ డిసిప్లిన్లో ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. మీకు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టయితే కనుక మీరు ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. రిటన్ అండ్ స్పోకెన్లో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే సరిపోతుంది. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ ఏంటిదంటే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎనలిటికల్ స్కిల్స్, తర్వాత కొన్ని కమ్యూనికేటివ్ మేనేజర్ స్కిల్స్ ఇలా కొన్ని ఇవ్వడం అయితే జరిగింది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే షిఫ్ట్స్ అనమాట. ఇక్కడ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. వీక్లీ 5 days మాత్రమే వర్క్ ఉంటుంది. 2 కాన్సిక్యూటివ్ మనకి వీక్ ఆఫ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ జాబ్కి కూడా సేమ్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. జాబ్ డీటెయిల్స్, సోర్స్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, తర్వాత మన యొక్క సిటిజన్షిప్ డీటెయిల్, డిసబిలిటీ,
ఆ అడ్రస్ డీటెయిల్స్ కావచ్చు, హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, తర్వాత అదర్ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేసేస్తే మీ యొక్క రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేయాలి. దాన్ని బేస్ చేసుకొని మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసిన వితిన్ 2 సెకండ్స్కి అప్లికేషన్ అయిపోతుంది. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మీ మెయిల్ చెక్ చేయండి. మీ మెయిల్ చెక్ చేస్తే కనుక మీ యొక్క ప్రొఫైల్ అయిపోతే కనుక మీకు టెస్ట్ మెయిల్ ఇస్తారనమాట. ఆ టెస్ట్ మెయిల్ మీరు టెస్ట్ మెయిల్ వస్తుంది. టెస్ట్ రాయండి. టెస్ట్ క్లియర్ అయితే కనుక సెకండ్ రౌండ్ కింద వచ్చేసి మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. 2 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో అయితే మనము జాబ్ అనేది కూడా పొందవచ్చు. ఫస్ట్ కంపెనీ వచ్చేసి బెంగళూరు లొకేషన్లో వర్క్ చేయాలి. సెకండ్ వచ్చేసి మనం వర్క్ ఫ్రమ్ కింద చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్కి అప్లై చేయండి. ఎందుకంటే వితిన్ 2 సెకండ్స్కే మనకి టెస్ట్ మెయిల్ అనేది కూడా వస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అయితే ఈ విధంగా నేను చెప్పినట్టు మీరు అప్లై చేసేస్తే సరిపోతుంది గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.